సో ఈరోజు మార్కెట్ మార్నింగ్ అయితే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా నష్టాల్లో ఉందని చెప్పాలి. ఓవరాల్గా కొంచెం ప్రెషర్ అయితే మార్కెట్లో బాగా కనిపించింది. క్లోజింగ్ మాత్రం కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇంచుమించు సెన్సెక్స్ ఇంట్రాడేలో 1000 పాయింట్లు కూడా నష్టపోవడం జరిగింది. ఓవరాల్గా నిఫ్టీ చూసుకుంటే ఈరోజు 317 పాయింట్లు నెగిటివ్లోనే క్లోజ్ అయింది. 25,178 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 25,200 మార్క్ని అయితే దిగువన క్లోజ్ అయిందని చెప్పాలి. సెన్సెక్స్ చూసుకుంటే 961 పాయింట్లు నెగిటివ్లోనే క్లోజ్ అయింది. 81,287 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 658 పాయింట్లు నెగిటివ్లోనే ఉంది. 60,529 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 91.01 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 1.5% అయితే తగ్గడం జరిగింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే కూడా 1.5% అయితే తగ్గడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈరోజు అన్ని సెక్టార్ వైజ్ మాట్లాడితే అన్ని సెక్టార్లు కూడా కొంచెం నెగిటివ్లోనే ఉండడం జరిగింది. ఒక ఐటీ సెక్టార్ అండ్ మీడియా సెక్టార్ తప్ప అన్ని సెక్టార్లు కూడా డ్రాగ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆటో సెక్టార్లో కానీ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కానీ రియాలిటీ సెక్టార్లో మంచి డ్రాగ్ అంటే బాగా డ్రాగ్ అయితే కనిపించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ కారణాలు మనం మాట్లాడుకుంటే యుఎస్ ఇరాన్ ఒక కాన్ఫ్లిక్ట్ అయితే కంటిన్యూగా కొనసాగడం జరుగుతుంది. యుద్ధం సంబంధించిన అక్కడ యుద్ధం జరగవచ్చు అనే ఒక భావన మార్కెట్ సెంటిమెంట్ని అయితే దెబ్బతీసాయని చెప్పాలి. తర్వాత చూసుకుంటే ముడి చమురుకు సంబంధించి 3 నెలల గరిష్టానికి చేరడం కూడా మార్కెట్ని కొంచెం సెంటిమెంట్ దెబ్బతీసిందని చెప్పాలి. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి కూడా అంటే తగ్గిపోవడం, అంటే రూపీ వాల్యూ తగ్గిపోవడం, డాలర్ 91 చేరడం కూడా మార్కెట్ పడిపోవడానికి మెయిన్ కారణం అని అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా కొంచెం డ్రాగ్ అయితే అంటే బాగా పడిపోయినాయని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు టాప్ గెయినర్ చూసుకుంటే అపోలో హాస్పిటల్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్ అండ్ టాటా స్టీల్ అయితే ఉన్నాయి. తర్వాత నెగిటివ్ అంటే లూజర్స్ని చూసుకుంటే ఎటర్నల్ కానీ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, విప్రో ఇవైతే టాప్ లూజర్స్గా మిగిలినాయని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు సిల్వర్ కూడా కొంచెం 2.5% అయితే పెరిగినట్లయితే కనిపిస్తుంది. ఇంకా ఎంత పెరుగుతుందో చూడాలి. ఓవరాల్గా మండే మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ పెరిగిన మార్కెట్కి ఏ విధంగా మనం ఇన్వెస్టర్లు ప్లాన్ చేసుకోవాలి, స్ట్రాటజీ బిల్డప్ చేసుకోవాలి. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ముందు మనం గోల్డ్ గురించి వెళ్ళే ముందు ఫస్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇవాళ అసలు పెరగాల్సిన రోజు నిన్న మనం కూడా చెప్పడం జరిగింది. బిఎస్సి సెన్సెక్స్ మంత్లీ ఫ్యూచర్స్ మార్చి నెల ఓపెనింగ్ డే అన్నమాట. అయితే పాజిటివ్ లోనే ఉండాలి. అయితే ఈ పాజిటివ్ లో ఉండకుండా డౌన్ అయింది అంటే ఆపర్చునిటీ కొనుక్కోవడానికి ఇది మంచి ఛాయిస్ అన్నట్టు. కానీ మిగిలిన కారణాలు చెబుతాయి. అంటే వరల్డ్ మార్కెట్లో ఏవైతే ఫాలో అవడం జరిగిందో, ఎఫ్ఐఎల్ అమ్మకం మొదలుపెట్టిరో, ఈ ఎప్పుడైనా కానీ ఒకదానికి కొరిలేషన్ ఉంటుంది. సపోజ్ ఎఫ్ఐఎల్ అమ్మకం మొదలుపెట్టారు, రూపీ వీక్ అయింది, సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఎఫ్ఐఎల్ అమ్మకాలు మొదలుపెట్టారు, సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, మార్కెట్ డౌన్ అయింది అనగానే విక్స్ పెరుగుతుంది, అంటే విఐఎక్స్ వోల్టాలిటీ ఇండెక్స్ అది పెరిగింది అనగానే మళ్ళీ ఇక సెల్లింగ్ ప్రెషర్. ఇవన్నీ ఒకదానికి కొరిలేషన్ ఉంటుంది. వాళ్ళ కారణాలన్నీ అవే ఉంటాయి. కానీ ఓవరాల్ ఏమిటి అంటే సింపుల్ గా ఇవాళ ఓపెనింగ్ డే కాబట్టి ఈ రోజు కనుక ఎప్పుడైనా కానీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే కనుక ఫాల్ అయితే ఆపర్చునిటీ అనమాట, కొనుక్కోవడానికి ఛాయిస్ అనేది ఒకటి. ఎందుకు అంటే ఓపెనింగ్ రోజే పడితే షార్ట్ సెల్లింగ్ కనుక జరిగితే మళ్ళీ అవన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే బయింగ్ లోకి వస్తాయి, షార్ట్ కవరింగ్ అవుతుంది. ఇకపోతే రేపు వెళ్ళింది మనకి సెలవు ఉంది. ఈ అమెరికాలో ఏదైతే అంటే రేపు మళ్ళీ మండే రోజు మనకి ఆటో సెక్టార్ మంత్లీ సేల్స్ డేటా ప్రతి నెల 1st తారీఖు వస్తుంది. అందుకని వాళ్ళు కొంచెం ఆటో సెక్టార్ బాగానే ఉంది, టాటా మోటార్స్ కొన్ని పెరిగినాయి. అయితే మనం ఏం చూడాలి, రేపు అంటే ఆదివారం 1st తారీఖు సోమవారం నాడు మనకి డేటా వస్తుంది. ఈ సోమవారం పొద్దున్నే డేటా వస్తుంది. డేటాతో పాటు ఈ ఇండెక్స్ లో ఏవైతే అంటే టాటా మోటార్స్ అనుకోండి, మారుతి సుజుకి, అశోక్ లేలాండ్, ఐషర్ మోటారు, ఏవైతే ఫోర్స్ మోటార్స్, ఆటో సెక్టార్ సంబంధించినటువంటి సేల్స్ రెండు డేటా ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ మనము మార్చి 1st వచ్చినాం, ఫిబ్రవరి మంత్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇయర్ అంటే ఫిబ్రవరి 2026 సేల్స్ డేటా, ఫిబ్రవరి 2025 సేల్స్ డేటా, మళ్ళీ జనవరికి ఫిబ్రవరికి మంత్ వైజ్ డేటా. అంటే మంత్ వైజ్ ఉంటుంది, ఇయర్ వైజ్ సేల్స్ డేటా ఉంటుంది. మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ అంటాం.
ఏదైతే సేల్స్ డేటా ఏ కంపెనీ అంటే ఏ అశోక్ లీలాండ్ అనుకోండి, లేకపోతే మారుతి అనుకోండి, టాటా మోటార్స్ అనుకోండి, ఐషా మోటార్స్, ఏ కంపెనీ, మహీంద్రా, ఎస్కార్ట్స్ కుబోటా, ఏ ఏ సెక్టార్ కనుక, ఏ షేర్, ఏ కంపెనీ సేల్స్ బాగా పెరిగిందని ఆ షేర్ మాత్రం పెరిగే అవకాశాలు ఉంటాయి మండే రోజు పొద్దున్నే. ఇక మన పని ఏంటిదిగా ఈ గోల్డ్ సిల్వర్ విషయంలో ఇక నెక్స్ట్ ఇంతవరకు ఇది ఓకే, అందుకని మనం మండే రోజు అది అబ్జర్వ్ చేయాలి. మార్కెట్లు నా ఉద్దేశం ప్రకారం పాజిటివ్లోనే ఉంటాయి ఫస్ట్ వీక్ అంతా. ఎందుకోసం అంటే ఎప్పుడైనా కానీ ఏదైతే ఫ్యూచర్స్ మంత్ ఓపెన్ అయిందో, ఈరోజు ఫ్రైడే మార్చ్ మంత్ బిఎస్సి సెన్సెక్స్ ఓపెనింగ్ డేట్. అయితే మళ్ళీ మొన్ననే బుధవారం రోజు మార్చ్ మంత్ ఫ్యూచర్స్ ఎన్ఎస్సి ఓపెన్ అయింది. అంటే రెండు ఓపెనింగ్ అన్నట్టు. అంటే నిన్న థర్స్డే కాబట్టి కొంచెం ఎక్స్పైరీ అన్నమాట. మండే నుంచి రెండు రన్నింగ్ లోనే ఉంటాయి, అంటే ఎన్ఎస్సి బిఎస్సి. కాబట్టి ఫస్ట్ వీక్ అంతా పాజిటివ్ లోనే ఉంటుంది. అంటే ఎక్కడైతే పడుతూ ఉంటుందో, ఇవాళ పడింది కాబట్టి రేపు ఆటోమేటిక్ గా మండే నుంచి కానీ, ఒకవేళ మండే కూడా పడింది అనుకోండి, ఉదాహరణకి గ్యాప్ డౌన్ తోటి వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటి ఈ ఇరాన్ అమెరికా చర్చలు, మళ్ళీ ఇప్పుడు రష్యా మళ్ళీ దాడులు చేసిన ఉక్రెయిన్ అనేది మెయిన్ రీజన్ అనేది అదే అనమాట. రష్యా మళ్ళీ ఉక్రెయిన్ మీద దాడులు చేసింది అనేది 420 డ్రోన్స్ తోటి 39 క్షిపణుల్ని ప్రయోగించారు అనేది, అది కొంచెం మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఎఫ్ఐలు సెల్లింగ్ ఉంటుంది. ఇక తర్వాత ఇప్పుడు మళ్ళీ కొన్ని టర్మ్స్ అంటే సెబీ వాళ్ళు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొన్ని సెబీ చేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఈటీఎఫ్లు కూడా గోల్డ్ సిల్వర్ మీద ఏదైతే వాల్యూస్ క్యాల్కులేషన్ ఉందో లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ బేస్ చేసుకొని చేయాలనేది కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ మార్పులు అనమాట, ఇవన్నీ పాజిటివ్ చేంజెసే. ఎందుకంటే 3:30 లోపులోనే మనం ఈ గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ చేస్తాం. అయితే వరల్డ్ మార్కెట్ లో 23 అవర్స్ నడుస్తుంది. అక్కడ ఈ గోల్డ్ సిల్వర్ ఫ్లక్చువేషన్స్ తోటి ఈ ఈటీఎఫ్ లో ధరల్లో తేడా వస్తుంది. అందుకని ఎల్బిఎంఏ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వరల్డ్ లో దాన్ని బేస్ చేసుకొని ఈటీఎఫ్ క్యాల్కులేషన్ చేయాలనేది కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఏఐ మీద కూడా ఈ ఆంథ్రోపిక్ మీద గురించి పెద్ద వరిగా అక్కర్లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైటుకే అప్పుడు కూడా ఇలానే సాఫ్ట్వేర్లు అన్ని అయిపోయిందని అన్నారు. కానీ వైటుకే సాల్వ్ అయినాక మళ్ళీ ఎంతవరకు పెరిగింది అనేది లైవ్ లోనే మనకు తెలవడం జరిగింది. అలానే ఈ ఆంథ్రోపిక్ విషయం కానీ ఏ విషయంలో కానీ మనకేం జరగదు అని చెప్పేసి మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకని ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది, ఈ డెరివేటివ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మొత్తం స్పెక్యులేషనే జరుగుతుంది. స్పెక్యులేషన్ అంటే అంచనాన్ని బట్టి, అంటే పెరుగుద్దని కొనటం, తగ్గుద్దని అమ్మటం, ఓవరాల్ గా వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా 90% పోగొట్టుకుంటారు అనేది. దాంతో ఇప్పుడు ఏంటి, కనీసం పరిజ్ఞానం, కనీస అర్హత ఉండాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం, అంటే అటువంటి అన్ని చేయాలి, అంటే కనీస అర్హత ప్రమాణాలు అంటే సబ్జెక్ట్ తోటి చేయాలనేది ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏవైతే జీడిపి డేటా కూడా రావడం జరిగింది మనకి, అది 7.8% గా ఇప్పుడు మన జీడిపి డేటా ఉన్నదన్నమాట. ఇప్పుడు మళ్ళీ అమెరికా చెప్పండి 7.6 ప్రజెంట్ 7.6 వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు జీడిపి డేటా 7.1 ఉండేది, 7.6 వరకు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే గోల్డ్ గురించి మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు గోల్డ్ ప్రజెంట్ ఈరోజు సిల్వర్ అయితే ఇంచుమించు 2.5% అయితే పెరిగినట్టుంది, గోల్డ్ కూడా పెరిగినట్లయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రజెంట్ ఇంట్రాడే, నిన్న మీరు చెప్పారు ఇంట్రాడే గోల్డ్లో చేసే మాత్రం లాభాలు ఖచ్చితంగా ఉంటాయని, అంటే డైలీ లాభాలు ఆశించే వారికి ఖచ్చితంగా గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ మంచిగా యూజ్ అవుతుందని చెప్పారు. కాకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టిప్స్ కానీ మీరు చెప్పినట్టు కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పారు, ఏంటి సార్ అవి? ఓకే ఇప్పుడు ఇవాళ గోల్డ్ విషయంలో పెద్ద ఫ్లాటే ఉంది. investing.com లో గోల్డ్ ఫ్లాట్ ఉంటే ఇక్కడ కూడా ఫ్లాటే ఉంటుంది. investing.com లో సిల్వర్ పాజిటివ్ లో ఉంది, ఇక్కడ కూడా సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది. ఈ ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఇంట్రాడే ట్రేడింగ్, ముందు మనం ఏం చేయాలంటే ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం ఇంట్రాడేలో చేయదలుచుకుంటే సింపుల్ గా ఏం చేయక్కర్లేదు, సగటు ధరను బట్టి బేస్ చేసుకోవాలి. ఈక్విటీలో చేయదలుచుకుంటే ఈక్విటీలో ఇంట్రాడే చేయదలుచుకున్నా, F&O లో ఇంట్రాడే చేయదలుచుకున్నా 20 days యావరేజ్ ఉంటుంది, అది మెయిన్ బేస్ చేసుకోవాలి.
ఈ 20 days యావరేజ్ అంటే మూవింగ్ యావరేజ్ అంటాం. 20 రోజులు 50 రోజులు, 20 days 50 days మూవింగ్ యావరేజ్ ఉంటాయి. సింపుల్గా ఏం లేదు, గూగుల్కి వెళ్ళి 20 days మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్స్ అని కొడితే వచ్చేస్తుంది. అది చార్టింగ్ లో పెద్ద లిస్టే ఇస్తుంది, ఎప్పటికప్పుడే ఇస్తుంది, లైవ్ లోనే ఇస్తుంది. మనం మార్కెట్ 9ంటికి ఓపెన్ చేసి ప్రీ ఓపెన్ ఉంటుంది, 9:15కు లైవ్ ఓపెన్ అవుతుంది. 9:15కు లైవ్ ఓపెన్ కాగానే 20 days ఈఎంఏ బ్రేక్అవుట్స్ అని లేదు 50 days ఈఎంఏ బ్రేక్అవుట్స్ అని కొట్టగానే పెద్ద చార్టింగ్ ఓపెన్ అవుతుంది. చార్టింగ్ ద్వారా చార్టింగ్ లో లిస్ట్ వస్తుంది. ఆ లిస్టును చూసుకొని ఆ 20 days ప్రైస్ కంటే అబోవ్ ఉందనుకోండి బైలో వెళ్ళాలి, 20 days కంటే బిలో ఉందనుకోండి సెల్లోకి వెళ్ళాలి, 20 days దగ్గరే ఉందనుకోండి అబ్జర్వ్ చేయాలి. అంటే దాన్ని దాటితే పాజిటివ్, దాన్ని దిగితే అంటే ఆ మూవింగ్ యావరేజ్ కంటే డౌన్ అయితే నెగిటివ్, దాన్ని పాజిటివ్ అంటే దాటికి ఆ ధరని పాజిటివ్ లోకి వెళ్ళాలి. అది ఈక్విటీకి వాటికి పనిచేస్తుంది. ఇకపోతే ఇవాళ కమోడిటీస్ లో అయితే మాత్రం ఎక్స్పైరీ డేట్ ఉంది, అందుకని ఈ వోల్టాలిటీ ఎక్కువ శాతం ఉంటుంది. ఆప్షన్స్ అవన్నీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఇవాళ. ఈ విధంగా ఒకటి. రెండోది ఏంటంటే ఈ కమోడిటీస్ లో మాత్రం ఈ వీటికి దీనికి మనం వర్తించదు, ఎందుకంటే అక్కడ డేటా దొరుకుతుంది. మన గూగుల్లో ఏం జరుగుతుంది అంటే 20 days ఈఎంఏ 50 days ఈఎంఏ అనగానే గూగుల్లో షేర్ మార్కెట్ షేర్స్ సంబంధించిన డేటా దొరుకుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సిల్వర్ గోల్డ్ కానీ ఈ రెండు కూడా మనం బేస్ అయ్యేది వరల్డ్ మార్కెట్ ని. ఈ వరల్డ్ మార్కెట్ లో సింపుల్ గా అదే investing.com లో మనం కనుక క్లిక్ చేస్తే అంటే మార్కెట్స్ అని ఉంటుంది. మార్కెట్స్ క్లిక్ చేసిన తర్వాత అక్కడే మన కమోడిటీస్ అని వర్డ్ ఉంటుంది. కమోడిటీస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అక్కడే మనకి దాని మీద గోల్డ్ సిల్వర్ అని ఉంటుంది. మనం గోల్డ్ అనుకోండి, గోల్డ్ మీద క్లిక్ చేస్తే అక్కడ రెండు ఉంటుంది అన్నట్టు, న్యూస్ అండ్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది, టెక్నికల్ అని ఉంటుంది. టెక్నికల్ మీద కనుక మనం క్లిక్ చేస్తే సింపుల్ గా అనమాట, ఏం చేయక్కర్లేదు. టెక్నికల్ మీద క్లిక్ చేసి టెక్నికల్ అనాలిసిస్ అని చేస్తే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి అన్ని సెల్లే చూపిస్తుంది. 1 minute, 5 minutes, 15 minutes, 30 minutes, అవర్లీ కూడా స్ట్రాంగ్ సెల్ చూపిస్తుంది. అంటే బైలో చేయొద్దు అని అర్థం. ఏది గోల్డ్ విషయంలో. ఒకవేళ అది కనుక బైలోకి వచ్చేసింది అనుకోండి, ఇక్కడ చూపిస్తుంది బై, స్ట్రాంగ్ బై. ఇప్పుడు 5 hours బైలో ఉంది, డైలీ మాత్రం గోల్డ్ స్ట్రాంగ్ బైలో ఉంది, వీక్లీ స్ట్రాంగ్ బైలో ఉంది, మంత్లీ స్ట్రాంగ్ బైలో ఉంది. అంటే ఓవరాల్ గోల్డ్ ఏం చెప్తుంది, లాంగ్ రన్ లో పాజిటివ్ అని చెప్తుంది. మన పని ఏంటిది, ఒకవేళ నెలలు కానీ అంటే ఒక రోజులు వారాలు నిలవబెట్టుకోదలుచుకున్న వాళ్ళంతా బైలో ఉండొచ్చు, ప్యానిక్ అవ్వక్కర్లేదని చెప్తుంది టెక్నికల్ ఇండికేటర్. అలానే మళ్ళీ మనకి సిల్వర్ కూడా ఉంటుంది. ఇక్కడే గ్రాఫ్ సిల్వర్ క్లిక్ చేస్తే ఇప్పుడు సిల్వర్ లైవ్ వచ్చేటప్పటికి టెక్నికల్ ఇండికేటర్ ఏం చెప్తుంది, టెక్నికల్ గా సిల్వర్ వచ్చి అది కూడా ఓకే. అదేమవుతుంది 5 minutes, 15 minutes, 30 minutes సెల్ చూపిస్తుంది, అవర్లీ స్ట్రాంగ్ బై చూపిస్తుంది. అంటే ఇది కనుక మనం ఫాలో కాగలిగితే 1-2 రోజులు 3 రోజులు అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే కొత్తగా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసి చెక్ చేసి ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ బై అని ఉంది, స్ట్రాంగ్ బై ఉంది, అది రాసుకోవాలి. ఓకే, ఈ టైంలో ఇది స్ట్రాంగ్ బై అన్నది పెరుగుతుందా లేదా అనేది కనుక అబ్జర్వ్ చేయాలి. ఒక వారం పాటు 3 రోజులు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఇది స్ట్రాంగ్ బై అన్నప్పుడు పెరుగుతుందా లేదా, స్ట్రాంగ్ సెల్ అన్నప్పుడు తగ్గుతుందా లేదా. ఇది 5 minutes, 30 minutes, ఇంట్రాడే అయితే మాత్రం 5 minutes, 15 minutes, 13 minutes అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం డైలీ, వీక్లీ, మంత్లీ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది, డైలీ, వీక్లీ, మంత్లీ స్ట్రాంగ్ బై చూపిస్తుంది సిల్వర్. అంటే ఓవరాల్ ఏం చెప్తుంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డైలీ కానీ, వీక్లీలో కానీ, మంత్లీలో కానీ మీరు కనుక కొనుక్కుంటే లాంగ్ రన్ లో సిల్వర్ పెరుగుతా అని చెప్తుంది, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. అలానే ప్రతి షేర్ ఉంటుంది, కాపర్ కానీ ఏదన్నా అంటే బేస్ మెటల్స్ వరకు ఫాలో అవ్వచ్చు. అలా అల్యూమినియం, జింక్, లెడ్, నికెల్ అన్ని కూడా అక్కడే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మిగిలినంత మూమెంట్ ఉండవు, అవన్నీ కొంచెం లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది. గోల్డ్ సిల్వర్ అయితే అందరికి తెలిసింది కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ లో మనం ఏదైతే ట్రేడింగ్ చేయదలుచుకున్నామో ఇన్వెస్ట్మెంటా ఇంట్రాడేనా. ఇంట్రాడే అయితేనో ఉదయం నుంచి సాయంత్రం లోపల, ఇన్వెస్ట్మెంట్ అంటే వారాలు నెలలు వదిలిపెట్టం. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇక్కడ మార్జిన్ తోటి ఇప్పుడు 50% మార్జిన్ కట్టొచ్చు. అంటే ఫిజికల్ గా కొనాలంటే మొత్తం కట్టాలి. అదే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కి 50% కట్టేసి మనం ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయింది, మార్చి, ఏప్రిల్, మే అట్లా 1-2-3 నెలల తర్వాతది ఇప్పుడు కొనుక్కోవచ్చు మనం. అంటే ఇది మనకి మేలో కొనుక్కున్నాం అనుకోండి, మే వరకు మనకి 3 నెలల టైం ఉంటుంది. 3 నెలల్లో కనుక మీకు ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అనుకోండి, మళ్ళీ మే అనేసి జూన్, జూలై కూడా వెళ్ళిపోవచ్చు. ఇట్లా కంటిన్యూగా ఉండొచ్చు ఒక పద్ధతి. లేదు మే వరకు మీకు మధ్యలోనే బాగా పెరిగింది, మీకు 10%, 15-20% పెరిగింది, ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ఇక్కడే. అంటే 50% మార్జిన్ తోటి ఈజీగా చేసుకునేది ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఇదే ప్యానిక్ తోటి అంతకుముందు కూడా జరిగింది ఇదే కథ.
ఏం జరిగింది, మార్జిన్ కట్టేసారు, కొనుక్కోవడం జరిగింది. కాకపోతే అక్కడ ఏం జరిగింది, ఆలోచన ఒకటి ఉంటుంది, అమలు పరిచేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేలు కొనమని అన్నాం అనుకోండి, మేలు కొన్నాక ఇప్పుడే పెరిగింది అనుకోండి, ఇంకా ఇంట్రాడే చేస్తుంటారు అన్నట్టు. అంటే నీవు లాభం వచ్చేసింది కాబట్టి అమ్మేస్తారు, మళ్ళీ తగ్గిందని మళ్ళీ కొంటారు. మనం 1 కిలో కొంటే లాభం వచ్చిందని 5 కిలోలు కొంటారు, 5 కిలోలు కొంటే లాభం వచ్చిందని 30 కిలోలు కొంటారు. ఒక్కసారిగా 30 రెట్లు తీసేసుకుంటుంది అది, అంటే ఏదైనా ఫాల్ అయినప్పుడు. కాబట్టి మనం ఇంట్రాడే అంటే ఇంట్రాడేనే ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే 50% మార్జిన్ కట్టడం మే వరకు ఉండాలి అంతే. ఇప్పుడు మనం ఫిజికల్ కొనుక్కున్నాం, ధర తగ్గింది, ఉండవా? అలానే ఇది కూడా అంతే తప్ప ధర పెరగానే ఇన్వెస్ట్మెంట్ ది ఇంట్రాడే చేంజ్ చేయడం, చేంజ్ చేసి అమ్మేయడం అట్లా జరగకూడదు. ఇంట్రాడే అంటే ఇంట్రాడేలోనే చేయాలి. ఓకే సార్, ఇంకోటి ముఖ్యంగా అంటే ఫిబ్రవరి స్క్రిప్ట్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి, మార్చి స్క్రిప్ట్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మెయిన్ మండే రోజు మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు సార్? అంటే జీడిపి డేటా కూడా వచ్చింది, యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత మీరు అన్నట్టు ఇంతకుముందు ఆంథ్రోపిక్ భయాలు అవసరం లేదని సెంట్రల్ మినిస్టర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు? నాకైతే పాజిటివే కనపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ రోజుంటే సమస్యలే. రష్యా ఉక్రెయిన్ అంటారు, చర్చలు అంటారు, 5 ఏళ్ళు అయ్యి మొదలై, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అమెరికా చర్చలు అంటారు, నెలలు గడిచిపోతాయి. అంతెందుకు ఈ ట్రంప్ అంటే ఉదాహరణకి మనమే ఉన్నాం, ట్రేడ్ డీలు సంవత్సరం దాటినా కూడా ట్రేడ్ డీల్ చేయాలి, సుంకాలు, టారిఫ్లు అంటూనే ఉంటారు. చివరికి ఎక్కడో ఒక దగ్గర కొలిక్ అవుతాయి. అంటే ఇది కూడా అంతే. మన మార్కెట్లు పడ్డది అంటే కొనుక్కోవడానికి వాల్యూ వస్తుంది, స్టాక్స్ కొనుక్కోవడానికి ఆపర్చునిటీ అనుకోవాలి. పెరిగింది అంటే మనం ఎగ్జిట్ కావడానికి ఛాయిస్ ఉంది అనుకోవాలి. అంతే తప్ప రోజు పెరగదు, రోజు పడే మార్కెట్ కాదు ఇది అసలు. ఎందుకు రోజు పెరుగు రోజు పడుతూ ఉంది? ఎందుకు మార్కెట్ అంటే ఒక రోజు ఓపెనింగ్ ఉంటుంది, ఒక రోజు క్లోజింగ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సోమవారం నాడు పాజిటివ్ లో ఓపెన్ అవుతుంది, మంగళవారం వచ్చేటప్పటికి మళ్ళీ ట్యూస్డే వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ డే. మళ్ళీ ఏం చేస్తారు? సపోజ్ మనం ఎవరైనా సరే ఈ వీడియో గమనించే వాళ్ళు ఒకటే బండగుట్టు, 5 రోజుల్లో నిఫ్టీ క్లోజింగ్ డే ఒకటి, ఓపెనింగ్ డే. మిగిలిన 3 రోజుల్లో ఏం జరుగుతుందో ఒక నోట్స్ మాత్రం ప్రిపేర్ చేయాలి. బిఎస్సి సెన్సెక్స్ 5 రోజుల్లో ఒక ఓపెనింగ్, ఒక క్లోజింగ్, మిగిలిన 3 రోజులు ఏం జరుగుతుంది అనేది కనుక గమనిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. నిఫ్టీ చేయాలన్నా, బిఎస్సి సెన్సెక్స్ చేయాలన్నా, బ్యాంక్ నిఫ్టీ చేయాలన్నా, ఒక 2-3 వారాలు పేపర్ ట్రేడింగ్ మీద చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఏం జరుగుతుంది? పాజిటివ్ అన్నప్పుడు నెగిటివ్ అవుతుందా, నెగిటివ్ అన్నప్పుడు పాజిటివ్ అవుతుందా, మార్కెట్ పాజిటివ్ ఉండి కూడా నెగిటివ్ లోకి వెళ్తుందా, ఉదయం పెరిగి సాయంత్రం పడుతుందా, ఉదయం పడి సాయంత్రం పెరుగుతుందా, ఓపెనింగ్ ఎక్స్పైరీ రోజు ఏం జరుగుతుంది, ఓపెనింగ్ రోజు ఏం జరుగుతుంది అందుకని కొంచెం ఇది చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. అప్పుడు రియల్ గా బిజినెస్ మాదిరే చేయాలి. ట్రేడింగ్ కూడా ఒక బిజినెస్ అంతే తప్ప గ్యాంబ్లింగ్ కాదు. అందుకనే ఇప్పుడు 90% పోగొట్టుకుంటారు అనేది. దానికోసం స్పెక్యులేషన్ చేయొద్దు, అంటే అంచనా తోటి బిజినెస్ చేయొద్దు. అంచనా వేరు, రియల్ గా జరిగేది వేరు. అందుకని అంచనా తోటి చేయొద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే అంచనా లేకుండా చేయాలి అంటే సబ్జెక్ట్ నేర్చుకొని అవగాహన తోటి, అందుకని కనీస అర్హత ఉండాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.